ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనే చెప్పాలండి. ఏమిటంటే ఈ మంత్రం చెప్పిస్తే చాలు ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే చెప్పేయచ్చు. మీకు తెలుసా? ఈ చిన్న రహస్యం తెలిసిన వారంతా ఎవ్వరూ చెప్పలేని విషయాలను కూడా తెలుసుకోవచ్చని ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అద్భుతమైన ఒక ముఖ్యమైన విషయం అనేది చెప్పాలి ఈ వీడియో. ఇది మాయ కాదండి, ఇది మనసు శక్తి. కానీ మనం దాన్ని సరిగ్గా ఉపయోగించటం మొదలు పెడితే అద్భుతాలే జరుగుతాయి. మనుషులండి ప్రతిరోజు అనేక విషయాల్ని మనసులో ఆలోచిస్తూ ఉంటారు, కానీ అది బయటికి రాకుండా ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఆ రహస్యాన్ని తెలుసుకుంటే, అంటే ఎదుటివారి మనసులో ఏముంది మీరు దాన్ని తక్షణం గుర్తించగలుగుతారనే చెప్పవచ్చు. ఈ శక్తి వలన మీరు వారి నిజమైన భావాలను, ఆలోచనలను, ఇంకా వారి మనసులో ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి పాయింట్ మీకు యూజ్ అవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఏమిటంటేనండి, ఈ శక్తి అనేది అందరికీ లభించదన్నమాట. కేవలం కొన్ని సన్నిహిత వ్యక్తులు వారి దృష్టిని సరిగ్గా కేంద్రీకరించి శ్రద్ధగా అన్నమాట ఒక రకంగా, అంటే ఒక రీతిగా ఉపయోగించగలిగిన వారే దీన్ని సాధిస్తారు అనే చెప్పాలి. మనం దానిని సాధించగానే ఓ ఇది నిజమా అని అందరూ ఆశ్చర్యపోతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ గమనించండి, ఇది సరైన సమయంలో సరైన విధంగా మాత్రమే పనిచేస్తుంది. మీరు ఏమిటంటే మీకున్న ఆసక్తితో, ఆతృతతో మాత్రమే ప్రయత్నిస్తే ఇక పనిచేయదన్నమాట. మీరు చక్కగా నిదానంగా, అంటే నెమ్మదిగా ప్రయత్నించాలి. ఈ శక్తి అనేది నిజంగా మీకు సొమే అయితే చక్కగా పనిచేస్తుంది. ఈ శక్తిని ఉపయోగిస్తే మీరు ఎక్కడైనా ఎవరికైనా వారి నిజమైన అభిప్రాయాలను తక్షణమే తెలుసుకోవచ్చు. మీరు వారి ముసుగులో దాగి ఉన్న ఆ భావాలని చదవగలుగుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటేనండి, ఇది వాస్తవం. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మన రోజువారీ జీవితంలోనండి మనం చూసే వినే ప్రతి చిన్న విషయం కూడా చాలా తక్కువ శ్రద్ధ చూపుతాం. కానీ ఈ శక్తిని తెలుసుకోవటం అంటే మీరు ఇతరుల మనసులో ఏది జరుగుతుందో గుర్తించే ఒక ప్రత్యేకమైన కాంతి అనేది చెప్పాలి. ఇది మీకు కొత్త అవగాహనని ఇస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అండి, మీరు ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే వ్యక్తుల మధ్య జరిగే వివాదాలు, అపార్థాలు, ఇక మనసులోని సంక్లిష్ట భావాలు సులభంగా అర్థమవుతాయి అన్నమాట. మీ చుట్టూ జరిగే పరిస్థితులను మీరు అర్థం చేసుకోవాల్సిన స్థాయిలోనే మీరు పూర్తిగా నియంత్రించగలుగుతారు అని కూడా చెప్పవచ్చు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? ఊహించండి, మీ ముందు ఒకరు కూర్చున్నారు. బయట ముఖం మీదేమో చిరునవ్వు, కానీ లోపల ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి మంచిగా అనుకుంటున్నారా, లేకపోతే మీకు ద్రోహం చేయాలని ఫిక్స్ అయ్యారా? ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నకిలీ ముసుగులో ఉన్నారు మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? సాధారణంగా మనసులోని ఆలోచనలు చదవటం అసాధ్యం అనుకుంటారు, కానీ శాస్త్రాలు ఒక అద్భుతమైన రహస్యాన్ని అయితే చెప్తున్నాయండి. ఒక ప్రత్యేకమైన మంత్రం అన్నమాట. ఇది జపిస్తే చాలు ఎదుటివారి మనసులో మన కళ్ళ ముందు తెరుచుకుంటుంది అని కూడా మనం చెప్పవచ్చు. వారు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి ప్లాన్ చేస్తున్నారు, ఏం దాచిపెడుతున్నారు అన్నది మీకు నేరుగా తెలిసిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఇదంతా కూడా ఎందుకంటేనండి, మనం జీవితంలో ఎన్నిసార్లు మనం మోసపోతామో తెలుసా? మిత్రుడు మాటలు నమ్మి పెట్టుకున్న డబ్బు తిరిగి రాకపోవటం, ఆఫీస్లో సహచరుడు మన వెనకనే కుట్రలు చేయటం, మనసుతో ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని తెలుసుకున్నప్పుడు వచ్చే ఆ షాక్, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మనం వారి మనసుని చదవలేకపోతున్నాం కాబట్టి అని కూడా చెప్పుకోవచ్చు. అదే ఈ మంత్రం ప్రత్యేకత. ఇది మీకు ఒక గుప్త శక్తిని ఇస్తుంది. ఎవరితో మాట్లాడినా, వారి కళ్ళల్లోకి చూసినా క్షణంలోనే అన్నమాట మీరు నిజాయితీగా ఉన్నారా లేదా అన్న సమాధానం మీలో స్పష్టంగా వినిపిస్తుందనే చెప్పాలి. ఇది ఒక ఆత్మశక్తి మంత్రం అనే చెప్పాలి. ఇది మీ ఇంట్యూషన్ పవర్ని 100 రెట్లు పెంచుతుంది. మీరు అనుకోండి, మీ జీవితంలో ప్రతి ఒక్కరిని సరిగ్గా అంచనా వేసే శక్తి మీ దగ్గర ఉంటే, ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో ముందుగానే తెలుసుకుంటే మీరు ఎప్పుడు కూడా మోసపోరు.
ఎప్పుడు సరైన నిర్ణయాలే తీసుకుంటారు. మీ సమయం, మీ డబ్బు, మీ ఎనర్జీ అనేది వృధా కాకుండా ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది పురాణాల్లో చెప్పబడిన అత్యంత అద్భుతమైన రహస్యం అనేది చెప్పుకోవాలండి. ఈ మంత్రాన్ని మహర్షులు సత్యం తెలుసుకోవటానికి జపించేవారు. గురుకులంలో శిష్యుల మనసు పఠించటానికి పూర్వకాలంలో అంతా రాజులు శత్రువుల వ్యూహాల్ని తెలుసుకోవటానికి, అలాగే వాణిజ్యాలు, వ్యాపార భాగస్వామి నిజాయితీని పరీక్షించడానికి ఈ మంత్రాన్ని ఉపయోగించేవారని ప్రాచీన గ్రంథాల్లో రాయబడి ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మంత్రం చేయటానికి ఎటువంటి క్లిష్టమైన యజ్ఞాలు అవసరం లేదు, ఎటువంటి ఖరీదైన వస్తువులు కూడా మీకు అవసరం లేదు. కేవలం మీ శ్వాస, మీ మైండ్ ఫోకస్ చాలు. సరైన సమయానికి సరైన పద్ధతిలో జపిస్తే మీరు కూడా ఈ శక్తిని పొందగలరు అని కూడా చెప్పవచ్చు. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే నిజాయితీగా, నీతిగా, మీకు మంచి జరిగేటట్టు ఉపయోగించుకోవాలి. ఎదుటి వారిని మోసం చేసేటట్టు, లేకపోతే వారిని ఏదన్నా ఏమిటంటేనండి వారితో తప్పుడు విధంగా మీరు దీన్ని ఉపయోగించుకోకూడదు అనమాట వారి విషయంలో. అట్లాంటప్పుడు ఇది మీకు పనిచేయకుండా పోతుంది. మీరు ఎంత కష్టపడైతే ఇది సాధిస్తారో అది ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి మీరు ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. నీతిగా, నిజాయితీగా మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఇక మీరు ఒక్కసారి ఊహించండి, మీరు వ్యాపారంలో డీల్ చేసి ఏంటి ఫైనల్ చేసే ముందనమాట ఈ మంత్రం చెప్పించారు. ఎదుటివారి ఉద్దేశం మీకు స్పష్టంగా తెలిసిపోయిందనమాట. ఏంటి వారు మిమ్మల్ని మోసం చేయబోతున్నారని వెంటనే మీరు ఆ డీల్ని ఆపేశారు. మీకు ₹1,00,000 నష్టం తప్పింది. ఈ విధంగా మీకు సంబంధించిన వాటి కోసమైతే మీరు చక్కగా చేసుకోండి. ఎదుటి వారిని ఇబ్బందులు పాలు చేసేటట్టయితే, వారికి ఏదన్నా నష్టాలు కష్టాలు తెచ్చేటట్టయితే ఈ మంత్రం అనేది పనిచేయదని కూడా చెప్పవచ్చు మనం ఇక్కడ. అయితే మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈ మంత్రశక్తి వల్ల మీరు వారి మనసును చదివారు. వారు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎందుకు భయపడుతున్నారో తెలిసిపోతుందన్నమాట. వెంటనే మీరు సరైన మార్గదర్శకం ఇచ్చారు వారికి. మీ పిల్లల్ని పడబోయే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారనమాట. ఈ రకంగా మీరు చేయటం వల్ల దానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మీ జీవిత భాగస్వామి మనసులో ఉన్న నిజమైన భావనలు తెలిసి మీ బంధం మరింత బలపడుతుంది. కొంతమందికి ఏమిటంటేనండి మనసులో ఎంత ప్రేమలు, ఎంత ఇష్టాలు ఉన్నా కూడా బయటపడరు, చెప్పరు. బయటికి మౌనంగా ఉంటారు. అది చూసి మేమంటే ఇష్టం లేదేమో అనుకొని చాలామంది భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు దూరాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా చేయటం వల్ల ఒకరి మధ్య ఒకరికి బలంగా బంధం అనేది బలపడుతుందన్నమాట. మరి ఇంత శక్తివంత మంత్రం అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం అనేది చేయకూడదన్నమాట. ఎందుకంటే ఇది దివ్య శక్తి అనమాట. ఇది మీకు అబద్ధాలని గుర్తించడానికి, సత్యాన్ని తెలుసుకోవటానికి సహాయపడుతుంది. కానీ ఎవరి వ్యక్తిగత గోప్యతను హాని చేయటానికి ఉపయోగిస్తే దాని ఫలితం తిరిగి మిమ్మల్ని దెబ్బతీస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఈ మంత్రం జపించే ముందు మీ మనసు పవిత్రంగా ఉండాలి. ఎవరిని కష్టపెట్టాలన్న ఉద్దేశంతో మాత్రం దీన్ని చేయకండి. ఇది సత్య సాధనని మాత్రమే ఉపయోగించాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి చేయండి. ఇక మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతుంది ఏమిటంటే ఈ మంత్రం అసలు ఏమిటి, దీన్ని ఎప్పుడు జపించాలి, ఎలా జపించాలి, జపించే ముందు ఏం చేయాలి, జపానికి సరైన దిశ, సమయం, ఎలా ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా అనమాట తెలుసుకోపోతున్నారు. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మంత్రం జపించాక కేవలం మనుషులే కాదండి, వస్తువులు కూడా మీకు నిజం చెప్తాయి. అంటే మీరు ఏ వస్తువు మంచిదో ఏది చెడ్డదో కూడా గమనించగలరు అనమాట. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీలోని 6th సెన్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుతారు. మరి ఈ అద్భుతమైన మంత్రం ఏమిటి అన్నది కూడా మీరు చూడాలి అంటే చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. ముఖ్యంగా అండి ఏమీ లేదు, మీరు ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే వ్యక్తుల మధ్య జరిగే వివాదాలు, అపార్థాలు, ఇంకా మన మనసులో ఉన్న ఎదుటి వారి గురించి ఉన్న భావాలు అవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. మన చుట్టూ జరిగే పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాల్సిన స్థాయిలోనే మీరు పూర్తిగా నియంత్రించగలుగుతారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది సాధన చేయటం కష్టం కాదు. కేవలం మీరు ఒక సాధారణ సులభమైన పద్ధతిని అనుసరించాలన్నమాట. దీన్ని సాధన చేసిన వారు చెప్తున్న మాటలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే మీరు ఎవరితోనైనా మాట్లాడకముందే వారి భావాలను చదివి వారికి తగిన సమాధానాన్ని ఇచ్చే శక్తి మీకుంటుంది. మనుషుల మధ్య సంబంధాలు అనేవి మనం ఊహించిన దానికంటే సులభంగా మలుపు తిప్పగలవన్నమాట మన జీవితంలో. ఎందుకంటేనండి మనం ఎదుటి వారి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు వారి అభిప్రాయాలను మరియు అవసరాలను మనం ముందే అర్థం చేసుకోవచ్చు. ఇది సాధనలో, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, విద్యలో ప్రతి రంగంలో ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఈ
విధంగా చేయటం వల్ల ఇది సాధించడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు మాత్రమే గుర్తుంచుకోవాలి. మీరు మీ దృష్టిని, శ్రద్ధను, మనసులో చైతన్యాన్ని కేంద్రీకరించడం మొదలు పెట్టాలన్నమాట. మీరు స్థిరంగా, శ్రద్ధగా, శాంతియుత దృక్పథంతో ఈ శక్తిని అభ్యసిస్తే మీరు తక్షణమే ఫలితాలని చూస్తారు. ఏమిటంటే అద్భుతమైన విషయం, ఇది ఇతరులను మోసం చేయటం కోసం కాదు, ఇది నిజంగా సానుకూలంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఈ శక్తి మీరు శ్రద్ధగా, నిజాయితీగా ఉపయోగిస్తేనే మీరు మీ చుట్టూ ఉన్న వారికి మంచిది అనేది తీసుకొస్తుంది, మీకు కూడా మంచి అవుతుంది. లేదా లేనిపోని కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారనమాట. ఇలా మీరు ఈ చిన్న రహస్యాన్ని అనమాట తెలుసుకుంటే మీరు ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే వారి మనసులో ఏముంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇది సాధారణ అనుభవం కాదండి, ఇది ఒక అద్భుతమైన మానసిక శక్తి అన్నమాట. మీరు దీన్ని ప్రారంభించినప్పుడు మీరు చూడబోయే ఫలితాలు నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మీకు తెలుసా అండి, ఎదుటివారి మనసులో ఏముంది అనేది ఊహించాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ముందే తెలుసుకోగలుగుతారు. ఇది కేవలం మీ ఒక ప్రాక్టికల్ శక్తి అనేది చెప్పాలి. ఇది మీ జీవితాన్ని, మీ వ్యక్తిగత సంబంధాలని, వ్యాపార నిర్ణయాల్ని, ప్రతి నిర్ణయాన్ని సులభంతరం చేస్తుంది. మనం ఇప్పుడు చుట్టూ ఉన్నవారినండి సరిగ్గా అర్థం చేసుకోలేము ఒకసారి, కానీ ఇప్పుడు మీరు తెలుసుకునే రహస్యం వల్ల అది మారిపోతుంది. మంచి మంచి బంధాలు కూడా ఇలా అర్థం చేసుకోవటం వల్లే కూలిపోతున్నాయి, అలాంటివి కూడా నిలదొక్కుంటాయి అన్నమాట. ఇది మీకోసం ఓ కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు, ప్రతి సందేహం ఇప్పుడు మీరు ముందే అర్థం చేసుకొని సరైన నిర్ణయాల్ని తీసుకోవచ్చు అన్నమాట. అందుకే మీరు ఇప్పుడు శ్రద్ధతో, ఆసక్తితో ఈ శక్తిని సాధించండి. మీరు చూస్తే మీరు మర్చిపోలేని అద్భుతమైన ఫలితాలు అయితే మీ జీవితంలో వెలుగుల్ని తీసుకువస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి దివ్య దృష్టి మంత్రం అనేదని చెప్పవచ్చు. ఈ మంత్రాన్ని కనుకండి మీ అందరూ అంటే శ్రద్ధగా ఎవరైతే పాటిస్తారో, ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారు, వారు మన గురించి ఏమేమి అనుకుంటున్నారు, వారి జీవితంలో ఏమేమి జరిగాయి, భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే వస్తుందనే చెప్పాలన్నమాట. ఇది కేవలం ఎదుటి వ్యక్తిని చూసి వారి మనసులో ఉన్నది ఈ దివ్య దృష్టి మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. మనం ఈ మంత్రం అనేది ఎవరైనా సాధన చేశారనుకోండి, వారికి ఇది తప్పక సిద్ధిస్తుంది. అది మంచి మనసుతో చేస్తేనే అని ముందుగా చెప్పుకున్నట్టు అనమాట. ఈ మంత్రాన్ని ఎవరైనా సాధన చేసి సిద్ధి పొందుతారో ఆ వ్యక్తులు అనమాట ఎదుటి వారిని చూడగానే వారి మనసులో ఏమనుకుంటున్నారు, వారి మనసులో బాధ ఏమిటి, వారికి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలుసుకుంటారు. పాస్ట్లో ఏం జరిగింది ఇదంతా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. అంతటి శక్తివంతమైన మంత్రం ఇది అని కూడా చెప్పచ్చు. ఏమిటంటే ఈ మంత్రాన్ని ఈరోజు మీరు ఎలా చదవాలి, మీరు ఎలా నేర్చుకోవాలి అనే విషయం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దరనమాట. ఈ మంత్రాన్ని సాధన ఎలా చేయాలి, దీనికి నియమ నిష్టలతో ఎలా సాధన అనేది చేయాలి, అనేక మంచి మంచి విషయాలనైతే మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు అప్పుడే అర్థమవుతుందన్నమాట, లేకపోతే అర్థం కాదు. ఇక మనం ఒక విషయాన్ని సాధించాలి అనుకుంటే లేదా మంత్రాన్ని నేర్చుకోవాలి అనుకుంటే కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కనుక వాటిని మీరు మొత్తం పాటించాలి. వదిలేస్తూ ఏం కాదులే, ఇలా చేసుకుంటే వెళ్తే వస్తుందిలే, వారు మరీ చెప్పారు అని అనకుండా కంప్లీట్గా పాటిస్తూ చేస్తే చక్కటి ఫలితాలు అయితే మీకు వస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏకాగ్రతతోనండి. ఏమిటంటే ఏదైనా ఒక పనిని మనం కనుక మొదలు పెట్టామే అనుకోండి, మన పూర్వీకులు చెప్పి ఇదివరకు చేసేవారు, ఏకాగ్రతతో చేయాలన్నమాట. ఏదైనా పనిని సంకల్పిస్తే అది ఖచ్చితంగా పూర్తిగా చేయగలుగుతాం అన్న ఒక పట్టుదలతో, పూర్తి నిబద్ధతతో చేస్తే ఈ మంత్రం కూడా అందరికీ వస్తుంది. దీని కారణంగా ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారు, ఏమిటి అనేసి మనం కనిపెట్టేయచ్చు అన్నమాట. మనం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్రం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట. ఇక గతంలో జరిగింది, పాస్ట్లో జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది, ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేది, వర్తమానంలో జరగబోయే ఈ మూడు ఫ్యూచర్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, ఇంకా ప్రజెంట్ టెన్స్ అండి. ఈ మూడిటి కూడా అనమాట మనకి ఈ మంత్రం నేర్చుకుంటే కనుక అర్థమైపోతుందనే చెప్పాలన్నమాట. ఈ మంత్రం అనేది ఎంత గొప్పదంటే మనం అప్పుడప్పుడు కొంతమంది పెద్ద పెద్ద సాధువుల్ని, ఋషుల్ని చూస్తుంటాం. వారు
అలా తిరుగుతూ ఉన్నప్పుడు అన్నమాట మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఊర్లోకి వచ్చినప్పుడు అంటే చక్కగా మనం వారి దగ్గరికి వెళ్ళిపోతామనుకోండి. వారు దివ్య దృష్టితో మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలన్నిటికీ ఏమైనా పరిష్కారం చెప్తారేమో, లేదా భవిష్యత్తులో మనకేమన్నా మంచి జరుగుతుంది, లేదా ఏదైనా జరగబోతుంటే ముందే చెప్పి మనకి హెచ్చరించి ఏమైనా పూజలు చెప్తారేమో అని ఆరాటానికి అందరం ఉరుకుతూ ఉంటారనమాట చాలా మటుకైతే. అయితే ఇక అలాంటి సంఘటనలు చాలా మందికే జరిగి ఉంటాయి. కొంతమంది బాగా విపరీతంగా నమ్ముతారనమాట ఇలాంటివి. అయితే వారి యొక్క ఫలం కారణంగా ఈ మంత్రాల్ని నేర్చుకోవటం వల్ల అండి చక్కగా వారికి జరిగేయన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారనమాట. ఏమిటంటే ఈ మంత్రాల్ని వారు చక్కగా నేర్చేసుకొని ఉంటారు కాబట్టి వారి జీవితంలో గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరగబోయాయి ఇలాంటి అంశాలపై అనమాట మనకి స్పష్టంగా తెలియజేస్తారు. అలాంటివి చూసినప్పుడు మనకు అరే వీళ్ళకి బాగా తెలుస్తుంది, మనకి రోజు వీరు పక్కన ఉంటే బాగుండు, మనకు కూడా వీళ్ళలాగా తెలిస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరికైనా ఎవరి కుటుంబం గురించి అయినా ముందుగా తెలుసుకొని వారికి ఏమాత్రం కష్టాలు లేకుండా బాధలు లేకుండా చేయాలన్న ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. కాకపోతే ఎదుటివారు అలా చెప్పినప్పుడు మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. వారికి మన కుటుంబం గురించి ఏం తెలియదు. వారిని మనం ఫస్ట్ సారే చూస్తున్నాము. ఈ గురువులు అనేవారు వచ్చినప్పుడు వెళ్ళి అయినా వారు చక్కగా మన ముఖం చూసేసి టకటకటకమని మన మానసిక స్థితిలో ఏమిటి, మనకి ఏ సమస్యలు ఉన్నాయి, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మన జీవితాన్ని మొత్తం పక్క నుండి మన ఇంట్లో వాళ్ళకి తెలియని విషయాలు కూడా అనమాట. మన పక్కన మనతో ఇన్ని రోజులుగా మన ఇంట్లో ఉంటున్న వారు కూడా మనని అర్థం చేసుకోలేని విషయాలు కూడా వారు చక్కగా చెప్పేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఒక అద్భుతంగా అనిపిస్తుందనే చెప్పాలి. అవన్నీ కూడా ఒక మిరాకిల్సేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు కానీ, మన పెద్దలు, మన ఋషులు అందరూ కూడా మనకి ప్రాచీన గ్రంథాల్లో రాసిపెట్టినయే అనే చెప్పవచ్చు. ఇవి ఎవ్వరూ సొంతగా కనిపెట్టినవి కూడా కాదండి. ఇవన్నీ కూడా పూర్వకాలంలో పెద్దలు అనేవారు ఆచరించేవారనమాట. ఇవన్నీ తెలుసుకొని అందుకే వారి జీవితం అంత సాఫీగా సాగేది. ఎటువంటి గొడవలు లేకుండా, ఏం లేకుండా, ఏ మనస్పార్థాలు లేకుండా అందరితో హాయిగా కలిసిమెలిసి ఉండేవారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నీ తెలుసుకునేవారు. ఆ విధంగానే ఉండేవారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి ఈ విషయాలు ఏవి తెలవక ఎలా పడితే అలా మాట్లాడేసుకోవటం. మనం నవ్వులాట కన్నా ఎదుటివారు సీరియస్గా తీసుకుంటారు, మనం సీరియస్ కన్నా వారు నవ్వులాటగా తీసుకుంటారు. అలా సాగిపోతుంటాయి జీవితాలు. అలాంటి ఒడిదుడుకులు అనేవి లేకుండా మంచిగా అద్భుతంగా సాగటానికి ఇలాంటి పరిహారాలు అనేవి, మంత్రాలు అనేవి నేర్చుకుంటే మంచిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైందండి, ఇంతటి దివ్య దృష్టి అనేది మంత్రాన్ని ఎవరైతే నేర్చుకుంటారో ఎవరికైనా సరేనండి అంతటి గొప్ప శక్తి వస్తుందన్నమాట. అలాగే ఎవరైతే ఈ మంత్రాన్ని సాధన చేసి నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద ఋషులు, మహాపురుషులు లాగా ముఖం చూడగానే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేదా చెప్పాలనుకుంటున్నారో అటువంటి వారనమాట ఈ మంత్రాన్ని సాధన చేయటం ప్రారంభించిన తర్వాత కేవలం 5 నుంచి 11 రోజుల్లోనే ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యతని, దీని యొక్క శక్తిని మీరు అనుభవించగలుగుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మంత్రం యొక్క శక్తి మీకు 5 నుంచి 11 రోజుల్లోనే రావటం ప్రారంభమవుతుంది పూర్తిగా అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు నేర్చుకోవాలి అంటే కనుక 45 రోజుల పాటు సాధన చేయవలసి ఉంటుంది. మగవారైతే 45 రోజుల పాటు సాధన చేయాలి. అదే ఆడవారైతే 40 రోజుల పాటు సాధన చేస్తే సరిపోతుందన్నమాట. కాకపోతే స్త్రీలకు ఏమిటంటేనండి పీరియడ్స్ అనే సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ రోజులు మినహాయించి 40 రోజులు చేయాలి. పీరియడ్స్ టైంలో అస్సలు చేయకండి, మంచిది కాదు. ఈ మంత్రాన్ని ఈ విధంగా నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మంత్రాన్ని సాధన చేయటం ఎప్పుడు ప్రారంభించాలంటే ఇది ఎంతో ముఖ్యమైనదనే చెప్పాలన్నమాట. గొప్ప మంత్రం కాబట్టి దీనికి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవనే చెప్పాలి. మీరు ఏ రోజైనా సరే, ఈ రోజు వీడియో చూస్తే ఈ రోజు, రేపు చూస్తే రేపు, మీ ఇష్టం, ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని చదవటం ప్రారంభించుకోవచ్చు అన్నమాట. ఏ రోజు చేసినా కూడా మీరు పూర్తి ఏకాగ్రతతో మంచి మనసుతో ఈ మంత్రాన్ని సాధన చేయటం మొదలు పెట్టాలన్నమాట. మీరు ఏ రోజైతే మీ అవసరానికి మొదలు పెడతారో ఆ రోజే మంచి రోజు అవుతుంది. కాబట్టి దీన్ని ఏ రోజైనా మీరు చక్కగా ప్రారంభించవచ్చు. ఏ సమయంలో సాధన చేయాలి అనటానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట. దీన్ని పూర్తి స్థాయిలో మనం నేర్చుకోవాలి అంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో సాధన చేయాల్సి ఉంటుంది. అంటే తెల్లారుజామున 4 గంటలకి ఈ మంత్రాన్ని సాధన చేయటం ప్రారంభిస్తే మంచిదన్నమాట.
ఉదయం పూట ఎవరికైతే కుదరదో చాలామంది సాయంత్రం అంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లారుజామున 4 గంటల మధ్యలో కూడా మీరు దీన్ని చదువుకోవచ్చు అనమాట. మీరు దీన్ని సాధన చేసేటప్పుడు తప్పకుండా మీరు మీ ముఖాన్ని ఉత్తర దిక్కుగా కూర్చొని సాధన మొదలుపెట్టాలి. ఉత్తర దిక్కుకి ముఖంగా పెట్టుకొని కూర్చోవాలన్నమాట. మీ ముఖం ఉత్తరం దిక్కును చూస్తూ ఉండాలి. ఇంట్లో ఎక్కడ కూర్చోవాలంటే దీనికి కూడా ఎలాంటి నియమ నిబంధనలు లేవన్నమాట. మీరు ఎక్కడైనా సరే మీ మనసు ఏకాగ్రతను కోల్పోకుండా ఉంటుందో అక్కడ అన్నమాట మీరు ఉత్తరంగా ముఖం పెట్టి ప్రశాంతంగా కూర్చొని ఈ సాధనను ప్రారంభించాలి. మీ ఇంట్లో కూర్చోవచ్చు, పూజ గదిలో ఎక్కడంటే పూజ మందిరం దగ్గర కానీ మీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా కూర్చోండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సాధన చేసేటప్పుడు మీరు ఏకాగ్రతగా ప్రశాంతంగా చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. చేసేటప్పుడు మధ్యలో ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వడు కానీ అలా మాట్లాడుడు కానీ చెయ్యకూడదు. ఈ నియమాల్ని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఎంతసేపు చేయాలి అంటే కనుక మీరు 1 గంట సేపు అయినా సరే 45 రోజుల పాటు ఈ మంత్రాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే రోజుకి 60 నిమిషాల పాటు అనమాట సాధన చేయాలి ఈ మంత్రాన్ని సాధన చేసేటప్పుడు మనసుని ఏకాగ్రతగా ఉంచుకొని మీరు ఉత్తరం వైపు కూర్చోవాలన్నమాట. కింద మీరు ఏదైనా చాపని కానీ ఏదైనా వస్త్రాన్ని కానీ వేసుకొని కూర్చోవాలి. డైరెక్ట్గా నేల మీద కూర్చోకూడదండి. మీరు చక్కగా ఉత్తరం వైపుగా కూర్చొని ఓం ఘం గణపతియే నమః అని 5 మూలలు ముందుగా జపించాల్సి ఉంటుందన్నమాట. ఈ గురు మంత్రాన్ని దివ్య దృష్టి మంత్రాన్ని సాధన చేయాలి అనుకునే ముందు జపించాల్సి ఉంటుంది. అంటే ఈ మంత్రాన్ని జపించిన తర్వాతే దివ్య దృష్టి మంత్రాన్ని సాధన చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చివరగా 5 మూలలలో మీరు మొదట 5 మూలలు ఏ మంత్రాన్ని జపించారో అదే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. అంటే ఈ మంత్ర సాధన చేసే ముందు 5 సార్లు అనమాట, సాధన చేసిన తర్వాత 5 సార్లు ఈ గురు మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలి. గురుమంత్రం అనేది మీకు ఎంతో రక్షగా ఉంటుందనే చెప్పాలి. మీ పని పూర్తి అవ్వటానికి ఈ మంత్రోచ్చరణ ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఈ మంత్ర సాధనని విజయవంతంగా పూర్తి చేయాలి అనుకుంటే గురు మంత్ర సాధన కూడా తప్పనిసరి అన్నమాట. ఈ దివ్య దృష్టి మంత్రం ఏమిటో ఇప్పుడు మీరు వినపోతున్నారు. జాగ్రత్తగా వినండి. మంత్రం వచ్చేసండి ఓం నమో దివ్య దర్శనాయ నమః. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి దివ్య దృష్టి మంత్రం. దీన్ని మీరు 45 రోజులు పాటండి సాధన చేయాల్సి ఉంటుందన్నమాట. సాధన చేసేటప్పుడు మీరు ఏదైనా జపమాల కానీ రుద్రాక్షమాల కానీ వినియోగించవచ్చు అనమాట. ప్రతిరోజు గంట సేపు సాధన తప్పకుండా చేయాలి. మొదట్లో ఏకాగ్రత అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు, ఎవరికైనా అంతే. కాకపోతే మీరు మీ మనసుని ఎంతసేపు ఏకాగ్రతగా ఉంచగలుగుతారో అంతసేపు ప్రారంభించండి. ఆ సమయం రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు మొదటి రోజు 10 లేదా 20 నిమిషాలు మాత్రమే ఏకాగ్రత కుదిరించు. అంతకుమించి మీకు ఏకాగ్రత కుదరకపోతే అక్కడితో వదిలేసి రెండవ రోజు మరలా మొదలు పెట్టండి. ఇలా రోజులు గడిచే కొద్దీ మీకు ఏకాగ్రత నిలుపుకునేటటువంటి సమయం అయితే పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ సాధన ప్రారంభించారో మీరు 5 రోజుల నుంచి 11 రోజులు పూర్తవుతుందో ఈలోపే మీకు ఈ మంత్రాన్ని సాధన చేస్తూ ఉండటం వల్ల ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇక మీరు 45 రోజులు పూర్తి చేసిన తర్వాత దీని యొక్క ప్రభావం మీపై పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ సాధన ఎవరైతే పూర్తిగా చేస్తారో వారు ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారో, ఎదుటివారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది, వారికి గతంలో జరిగిన అంశాలు ఏంటి, ఇలాంటివి ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాల్ని తెలుసుకునే శక్తిని మీరు పొంది తీరుతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని ఏ విధంగా సాధన చేయాలో తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.